అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడము మంచిది కాదు. ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోరా ఉద్యమంతో నేను ఉన్నాను. నేను లేకుండా దండోరా ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈ రోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలో అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణని అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు, మంచిదే, కానీ దండోరా ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ వెనుకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించాలి. వరంగల్ పార్లమెంటుకు 2014లో నేను ఎంపీగా పోటీ చేశాను. వర్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మిత్రపక్షాల అభ్యర్థిగా. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 1,30,000 ఓట్లు వచ్చింది. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చింది. ఎవరి పక్షాన ఉన్నాడు? 1,30,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు ఎక్కడ? ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 1,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా? అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలైపోయింది. ఎంఆర్పిఎస్ బలహీనపడిపోయింది, పూర్తిగా వాయిస్ లేకుండా పోయింది. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాలలో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటా అని చెప్పాడు. మంచిది. మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటా అన్నాడు. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటా అన్నాడు. మరి ఆడపోయింది నీ విధానం? మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీశానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయలేదు. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994లో మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను, ఇదే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్కు పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగినాం. రావడానికి, రాజ్భవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగినాం. వెంటనే, అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఎన్టీ రామారావు అన్నాడు. గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యాను. తెలియదు నాకు. 2014లో నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను.
కానీ జనవరి 2015లో కేసీఆర్ గారు పిలిచి ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరం అని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024లో ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళలేదు. అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకింత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను. ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి. వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి 2 నెలల నుంచి తిరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రాణిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించారు. అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారు. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారు అంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు.